గౌరవనీయులైన తాటికల్ గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో చదువు చాలా ముఖ్యం. అయితే నేడు అది వ్యాపారం అయిపోయింది. పేద మధ్యతరగతి ప్రజలు తమ స్థాయికి మించి ఖర్చు చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఇట్టి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించడానికి పూనుకున్నది. మన గ్రామంలో అంటే మన తాటికల్ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుతున్నది. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ ఇట్టి విషయాన్ని గుర్తించి మన పాఠశాల అభివృద్ధి కొరకు తోడ్పాటు అందించవలసిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వ పాఠశాలల్లో లభించేటటువంటి విద్యార్థి యొక్క సంపూర్ణ మానసిక వికాసానికి తోడ్పడుతుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేని కారణంగా ప్రైవేటు పాఠశాలలకు మన పిల్లలను పంపించడం జరిగింది. కానీ నేడు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాల అంటే మన సమిష్టి ఆస్తి అని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలను చేర్పించవలసిందిగా విజ్ఞప్తి. మన గ్రామంలో అంటే మన తాటికల్ గ్రామంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మనకు అందుబాటులో ఉన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే విద్యా బోధన జరుగుతుంది. ఇక ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్ మరియు 2 జతల ఉచిత యూనిఫాములు మన పాఠశాలలోని విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఇటీవలే మన పాఠశాలలో విశాలమైనటువంటి గ్రంథాలయ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వేల కొద్దీ రకరకాల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఇక మన పాఠశాలలో రుచికరమైనటువంటి శుచికరమైన మధ్యాహ్న భోజనము, వారంలో 3 రోజులు ఉడికించినటువంటి గుడ్లు, అదేవిధంగా వారంలో 3 రోజులు బలవర్ధకమైనటువంటి రాగి జావా మన విద్యార్థులకు అందించబడుతుంది. మానసిక ఉల్లాసం కోసం, వికాసం కోసం ప్రతిరోజు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక మన పాఠశాల ప్రత్యేకత ఏంటంటే విశాలమైనటువంటి పెద్ద ఆట స్థలం, విశాలమైనటువంటి తరగతి గదులు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యా బోధన, ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత కరెంటు వల్ల అన్ని తరగతి గదులలో ఫ్యాన్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల కోసము ఉదయము మరియు సాయంత్రము ప్రత్యేకమైనటువంటి స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. బట్టి పద్ధతి కాకుండా అర్థవంతమైన శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చదువు, సహపాఠ్యాంశాల ద్వారా మానవ సంబంధాలు, సర్దుబాటు అంశాలపై ప్రత్యేక బోధన మన పాఠశాల ప్రత్యేకత. అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయ బృందం చేత బోధన, సైన్స్ ల్యాబ్ లాంటి సౌకర్యాలు మన పాఠశాలలో గలవు. అంతేకాకుండా చదువులలో, ఆటలలో ప్రతిభ చూపించేటటువంటి విద్యార్థులకు విలువైనటువంటి బహుమతులను ఇచ్చి వారిని ప్రతినిత్యం ప్రోత్సహించడం జరుగుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసము మన విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం మన పాఠశాలలో జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల క్విజ్ నిర్వహణ, జాతీయ పండుగలు, మహనీయుల జయంతులు, వర్ధంతులు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ మన పాఠశాలలో ప్రత్యేకత. ప్రతి నెల తల్లిదండ్రులతోటి సమావేశము, పిల్లల యొక్క ప్రగతిపైన చర్చ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 4వ శనివారం నాడు బాలసభ నిర్వహణ, సభల్లో ధైర్యంగా మాట్లాడేటటువంటి స్కిల్స్ పెంపొందించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యము, సంవత్సరానికి వారికి 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చేత స్కాలర్షిప్ ఇప్పించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషను, సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించడము, అలాగే విద్యార్థుల్లో క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ లెసన్స్ను బోధించడము మన పాఠశాల ప్రత్యేకత. ఇటీవలే ప్రభుత్వము దాదాపు 10 లక్షల రూపాయలతోటి మన పాఠశాలలో డిజిటల్ స్క్రీన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కూడా మన పాఠశాలలో ప్రముఖుల చేత ఇప్పించడం జరుగుతుంది. బాలబాలికలకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ గలవు. దాతల సహకారంతో పాఠశాలలో మెరుగైనటువంటి సౌకర్యాలను ఇటీవల కల్పించడం జరిగింది. అడ్మిషన్ ఫీజు, ఇతర ఫీజులు ఏవి కూడా మన పాఠశాలలో లేవు. విజ్ఞాన విహారయాత్రలు, క్షేత్ర పర్యటనలు జరుపుతూ విద్యార్థులు తమ సొంత అనుభవం ద్వారా నేర్చుకునేటటువంటి ప్రోత్సాహము మన పాఠశాలలో లభిస్తుంది. విద్యార్థులకు చక్కటి మంచినీటి సదుపాయం ఉంది. ఇటీవలే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి మన పాఠశాలలో ప్రహరీ గోడతో సహా అనేక రకాలైనటువంటి సౌకర్యాలను విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గ్రామస్తులారా, మన పాఠశాలను ఒకసారి సందర్శించి మన పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ మీరు గమనించి సంతృప్తి చెంది మన పాఠశాలలో మన విద్యార్థులందరినీ చేర్పించవలసిందిగా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున విజ్ఞప్తి చేస్తూ